హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 పార్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 4th పార్ట్లో సెట్ అనే చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు ఈ సెట్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని అట్లాగే లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 5 ఫైండ్ ఏ యూనియన్ పై అండ్ పై యూనియన్ ఏ అండ్ కంపేర్. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్లోని 4 మార్క్స్లోని అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం ఏ యూనియన్ పై ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పై యూనియన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే ఆ రెండింటి యొక్క ఆన్సర్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి మనం కన్క్లూజన్ రాయాలి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి, లేకపోతే హాఫ్ మార్క్ 1 మార్క్ మనకి తగ్గించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏ యూనియన్ పై ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ పై ఈక్వల్ టు, ఇక్కడ ఏ అనే సెట్ ఉంది కాబట్టి ఇచ్చిన సెట్ని రాసుకుంటాం. 2, 3, 5 మధ్యలో సింపుల్ యూనియన్ ఉంది కదా, యూనియన్ సెట్ పై అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, నల్ సెట్ అని. అంటే నల్ సెట్ అంటే మనకి ఎలిమెంట్స్ లేని సెట్ అని, కాబట్టి ఎంటీ బ్రాకెట్స్ రాస్తాం. దిస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏ సెట్లోని బి సెట్లో అంటే 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మిక్స్ చేసి ఆర్డర్లో రాసేస్తాం కదా. ఇందులో ఎలాగో ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇవే ఎలిమెంట్స్ వస్తాయి, అంటే 2, 3, 5. అట్లాగే నెక్స్ట్ పై యూనియన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే పై యూనియన్ ఏ ఈక్వల్ టు, పై మీన్స్ నల్ సెట్ కదా, అంటే ఎంటీ బ్రాకెట్స్ రాస్తాం. మధ్యలో ఉన్న సింబల్ ఏంటి, యూనియన్. యూనియన్ రాస్తాం, తర్వాత ఏ ఉంది కాబట్టి ఏ సెట్ని రాస్తాం. ఏ సెట్ ఏమిటి, 2, 3, 5. ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి ఏం చేయాలి, అన్ని 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి రాసేసేయాలి. కలిపి రాసినట్లయితే మనకి మళ్ళీ 2, 3, 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి కంపేర్ చేయమన్నాడు. అంటే రెండిటి యొక్క ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2, 3, 5 వచ్చింది, ఇక్కడ 2, 3, 5 వచ్చింది. అంటే రెండు ఈక్వల్గా వచ్చాయి కదా, కాబట్టి మనం ఈ రెండు ఈక్వల్ అని రాస్తాం. దేర్ఫోర్ ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పై యూనియన్ ఏ. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ఆన్సర్స్ ఇచ్చిన సెట్ ఏకి ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ టు ఏ అని కూడా రాయొచ్చు అనమాట. ఇది మనకి కన్క్లూజన్ అవుతుంది. ఇది రాయినట్లయితే మనకు ఒకవేళ ఇది 2 మార్క్స్ అడిగినట్లయితే ఒక హాఫ్ మార్క్ తగ్గించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 6, 9, 11 పై ఈక్వల్ టు నల్ సెట్ ఫైండ్ ఏ యూనియన్ పై ఏ ఇంటర్సెక్షన్ పై వాట్ డు యూ నోటీస్. ఓకే, మనం ఏ యూనియన్ పై ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ పై ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండిటి యొక్క ఆన్సర్స్ని బట్టి మనం ఏమైనా కామెంట్ చేయాలి, అంటే ఈక్వల్గా ఉన్నాయా నాట్ ఈక్వల్గా ఉన్నాయా అనేది మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏ యూనియన్ పై ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ పై ఈక్వల్ టు, ఏ మీన్స్ 6, 9, 11 సింపుల్ ఏముంది ఇక్కడ, యూనియన్ ఉంది కదా, యూనియన్. పై మీన్స్ నల్ సెట్. యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం అన్నీ కలిపేసి ఆర్డర్లో రాసేస్తాం కదా 2 సెట్స్లో ఉన్నవి. అంటే మళ్ళీ మనకి 6, 9, 11 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఇంటర్సెక్షన్ పై ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు, ఏ మీన్స్ 6, 9, 11 సింపుల్ ఏంటి, ఇంటర్సెక్షన్. తర్వాత పై మీన్స్ నల్ సెట్ కదా, ఈక్వల్ టు. మనకి ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, 2 సెట్స్లోని ఉన్న కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే ఆన్సర్లో రాస్తాం. మనకి ఇందులో ఒక్క ఎలిమెంటో లేదు, అంటే ఇక్కడ మనకు కామన్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు కదా. అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, నల్ సెట్ వస్తుంది అనమాట, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. ఇప్పుడు మనకి వాట్ డు యూ నోటీస్ అని అడగడం జరిగింది. అంటే 2 ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వల్గా రాలేదు కదా. అంటే మనం ఏం రాయొచ్చు, ఏ యూనియన్ పై ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ పై అని రాయొచ్చు అనమాట. ఈక్వల్ టు వచ్చుంటే ఈక్వల్ టు అని రాసేవాళ్ళం, ఇక్కడ ఈక్వల్ టుగా రాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అని రాసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 4, 5, 6 అండ్ బి ఈక్వల్ టు 7, 8 దెన్ షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ రెండింటి యొక్క ఆన్సర్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఏ మీన్స్
4 5 6. సింబల్ ఏముంది ఇక్కడ? యూనియన్ ఉంది కదా, యూనియన్. బి మీన్స్ 7 8. యూనియన్ అప్పుడు ఏం చేస్తాం? రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఆర్డర్లో రాసేస్తాం. అంటే 4 5 6 7 8. ఓకే, ఏ యూనియన్ బి అయింది. ఇప్పుడు బి యూనియన్ ఏ చేద్దాం. అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి, తర్వాత బి యూనియన్ ఏ చేస్తాం. రెండు ఆన్సర్స్ని కంపేర్ చేస్తాం. ఓకే, బి యూనియన్ ఏ అంటే ఫస్ట్ బి ఉంది కాబట్టి సెట్ బి రాస్తాం. అంటే 7 8. సింబల్ ఏముంది? యూనియన్. తర్వాత ఏ ఉంది కదా, ఏ మీన్స్ 4 5 6. ఓకే, దిస్ ఈక్వల్ టు. ఓకే, మధ్యలో సింబల్ యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని క్లబ్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ 4 స్మాలెస్ట్ నెంబర్ కదా, 4 5 6 7 8. ఒకసారి రెండే ఆన్సర్స్ని కంపేర్ చేసినట్లయితే రెండు ఒకే సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని మనం నోటీస్ చేసాం అనమాట. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0 2 4. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ పై ఏ ఇంటర్సెక్షన్ ఏ అని కామెంట్. అంటే ఆన్సర్స్ని బట్టి మనం ఏమైనా కామెంట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు ఏ మీన్స్ 0 2 4. ఇక్కడ సింబల్ ఏముంది? ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ పై అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా నల్ సెట్ అని, కాబట్టి ఎంటీ బ్రాకెట్స్ రాస్తాం. దిస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. మనం ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం రాస్తాం? రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ఆన్సర్లో రాస్తాం. అసలు ఇందులో ఎలిమెంట్సే లేవు కదా, కాబట్టి ఇంకా కామన్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి నల్ సెట్ వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు. ఓకే, ఏ మీన్స్ 0 2 4. తర్వాత సింబల్ ఏముంది? ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్. తర్వాత మళ్ళీ ఏనే ఉంది కాబట్టి మళ్ళీ ఏ సెట్ని రాస్తాం. 0 2 4 ఈక్వల్ టు. మధ్యలో ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాస్తాం. 0 ఉంది కదా రెండిట్లోని కామన్గా, 0 ఉంది, అట్లాగే 2 ఉంది, అట్లాగే 4 ఉంది. అంటే మనకు ఆన్సర్లో 2 0 2 4 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కామెంట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏమైనా ఆన్సర్స్ని బట్టి కామెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ పై చేసినప్పుడు ఒక నల్ సెట్ వచ్చింది, అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ చేసినప్పుడు మళ్ళీ ఏనే ఆన్సర్గా వచ్చింది కాబట్టి అదే రాస్తాం. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు నల్ సెట్ అంటే పై వచ్చింది, అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు మళ్ళీ ఏ వచ్చింది. ఇవి కంపల్సరీ కామెంట్ అన్నప్పుడు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, B equal to 1 2 3 4 5 6 7 8, then find A union B, A intersection B. What do you notice about the result? Okay, first A union B find out చేద్దాం. A means 1 2 3 4, union B means 1 2 3 4 5 6 7 8. This equal to, మనకి యూనియన్ అంటే ఏం చేస్తాం? రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని క్లబ్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం. అంటే రెండిట్లో రిపీట్ అయిన మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు కదా. అంటే 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ మీన్స్ 1 2 3 4. ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్. B means 1 2 3 4 5 6 7 8. This equal to, ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండు సెట్స్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. రెండిట్లో 1 ఉంది కదా, 1 2 ఉంది, 3 4, ఇంకే ఎలిమెంట్స్ లేవు కదా, అంటే 1 2 3 4 వచ్చింది. నెక్స్ట్ వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ద రిజల్ట్ అని అడగడం జరిగింది కాబట్టి ఈ ఆన్సర్స్ని బట్టి మనం ఏమైనా కన్క్లూజన్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మళ్ళీ మనకి బి అనే సెట్టే వచ్చింది. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఇక్కడ బి అయింది. అట్లాగే మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? మళ్ళీ ఏనే ఆన్సర్గా వచ్చింది. అంటే ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. అట్లాగే
మరొక కన్క్లూజన్ కూడా చేయొచ్చు. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంది. ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అంటే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనేది బికి సబ్సెట్ అయితే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అవుతుందని కూడా రాయొచ్చు అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ, ఇది కూడా మనకి కన్క్లూజన్లో భాగంగా రాయొచ్చు. ఓకే, వీటిని మనం హాఫ్ మార్క్ గాను 1 మార్క్గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 బి ఈక్వల్ టు 4 5 6 7 దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఫస్ట్ ఏ మైనస్ బి చేద్దాం. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మీన్స్ 1 2 3 4 5 ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ బి మీన్స్ 4 5 6 7. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ 4 5 ఉంది, ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసినట్లయితే ఇంక మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 ఇవి మాత్రమే మనకి ఏ మైనస్ బిలోకి వస్తాయి. అంటే 1 2 3. అట్లాగే నెక్స్ట్ బి మైనస్ ఏ చేసినట్లయితే అంటే ఫస్ట్ మనం బి సెట్ని రాయాలి. అంటే 4 5 6 అండ్ 7 మైనస్ ఏ మీన్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ సెట్లో వాటిని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 4 5 ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఎలిమినేట్ చేసినట్లయితే ఇంకా మనకి మిగిలిన సెట్స్ ఏంటి, ఎలిమెంట్స్ 6 7. ఓకే, అంటే మనకి బి మైనస్ ఏ 6 7 వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనం ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయని చెప్పాలంటే ఏం చెప్తాం, రెండు అన్ఈక్వల్ కదా, డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇది కన్క్లూజన్ అవుతుంది అనమాట. వాట్ డూ యూ నోటీస్ అన్నా కూడా మనం ఇదే రాస్తాం. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్ టు 4 5 6 7 దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. అంటే ఇదే క్వశ్చన్ మనం వెన్ డయాగ్రామ్స్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ రాయడానికి ఫస్ట్ యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇది ఏ మైనస్ బిది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం బి మైనస్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దానికి ఒక యూనివర్సల్ సెట్ని డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి 2 సెట్స్ ఉన్నాయి ఏబి, రెండు కూడా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యేటప్పుడు 2 సర్కిల్స్ డ్రా చేస్తాం. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అట్లాగే దీనికి కూడా సేమ్ 2 సర్కిల్స్ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్లు డ్రా చేస్తాం. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ మనకి ఏని బిని అబ్జర్వ్ చేసినప్పుడు రెండిట్లో కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏంటవి 4 5 ఏలోనే ఉన్నాయి బిలోనే ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి కామన్ పోర్షన్లో రాయాలి. అంటే 4 5 ఫస్ట్ మనం కామన్ ఎలిమెంట్స్ రాసేసేయాలి. ఇప్పుడు మనం ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఏ సర్కిల్లో వచ్చేటట్లు రాయాలి. ఆల్రెడీ 4 5 రాసేసాం ఏ సర్కిల్లో, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 1 2 3 ఇంకా రిమైనింగ్ దాంట్లో రాస్తాం 1 2 3. అట్లాగే మనకి బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే బి సర్కిల్లో వచ్చేటట్లు రాయాలి. ఆల్రెడీ 4 5 రాసేసాం, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 5 6ని ఈ పోర్షన్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఏ మైనస్ బి వెన్ డయాగ్రామ్ ఎలా రాస్తాం అంటే ఏలో బికి సంబంధించిన పోర్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ఏలో ఉన్న పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఏ మైనస్ బి అంటే మనం షేడ్ చేసిన భాగంలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఓన్లీ 1 2 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి 1 2 3 అవుతుంది అనమాట ఆన్సర్. అట్లాగే సేమ్ అట్లాగే ఎలిమెంట్స్ రాస్తాం. ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 4 5. అలాగే ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 అంటే ఆల్రెడీ 4 5 రాసాం కాబట్టి 1 2 3. అలాగే బి సెట్లో ఉండే ఎలిమెంట్స్ 4 5 6 7 ఆల్రెడీ 4 5 రాయడం జరిగింది, ఇంకా 6 7. మనం బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు ఏం చేస్తాం, బిలో ఏకి సంబంధించిన పోర్షన్ ఏమన్నా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసి బిలో ఉన్న పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఈ భాగాన్ని మాత్రమే మనం షేడ్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు మనకి షేడ్ చేసిన భాగంలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఓన్లీ 6, 7. కాబట్టి బి మైనస్ ఏ ఈక్వల్ టు 6 and 7 అవుతుంది అనమాట. ఓకే, ఇదే క్వశ్చన్ని మనం వెన్ డయాగ్రామ్స్ని ఉపయోగించి చేసినప్పుడు సేమ్ ఆన్సర్స్ వచ్చాయండి. నెక్స్ట్ రైట్ ద ఆల్ సబ్సెట్ ఆఫ్ ఏ. మనకి ఏకుండే అన్ని సబ్సెట్స్ని రాయమన్నాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఏదైనా ఒక సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అయినట్లయితే ఆ సెట్కి రాయగలిగే సబ్సెట్స్ 2n. ఇది ఫార్ములా అనమాట. అంటే ఇప్పుడు ఇఫ్ n ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న సెట్లో ఎలిమెంట్స్ సమ్ n అనుకుందాం, దెన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2n. అంటే ఇక్కడ మనకి ఏ యొక్క కార్డినల్ నెంబరు అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏ ఎన్ని 3 కదా, అంటే మనకి ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే 2 అంటే 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 2 2s are 4 4 2s are 8. అంటే ఇక్కడ మనకి 8 సబ్సెట్స్ వస్తాయి. ఓకే, మనం ఆల్రెడీ కాన్సెప్ట్స్లో నేర్చుకుంటాం. పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే పై అనేది ఎవ్రీ సెట్కి సబ్సెట్ అవుతుంది. అట్లాగే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనకి ఒక సెట్కి సబ్సెట్ రాసేటప్పుడు పైతో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఇచ్చిన సెట్తో ఎండ్ చేయాలి. అంటే 2 సబ్సెట్స్ మినిమం ఉంటాయి. ఓకే, ఫస్ట్ అంటే మనం సబ్సెట్ ఆఫ్ ఏ రాస్తున్నాం. అంటే సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి? పైతో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇచ్చిన సెట్లో 1 ఎలిమెంట్ తీసుకుని ఒక్కొక్క సెట్ రాయాలి. అంటే ఫస్ట్ ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఒక సెట్ వచ్చింది, అలాగే వై అని ఎలిమెంట్ తీసుకుంటే మరొక సెట్ వచ్చింది, అలాగే జెడ్ అని ఎలిమెంట్ తీసుకుంటే మరొక సెట్ వచ్చింది. అంటే 1 ఎలిమెంట్స్, వీటిని సింగిల్టన్ సెట్స్ అంటాం. అంటే ఏదైనా ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే వాటిని సింగిల్టన్ సెట్స్ అంటాం. ఫస్ట్ సింగిల్టన్ సెట్స్ రాసేసాం. తర్వాత ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకుని సెట్స్ రాస్తాం. అంటే ఫస్ట్ మనం ఎక్స్ వై తీసుకుంటే ఒక సెట్ వస్తుంది, తర్వాత ఎక్స్తో జెడ్ని తీసుకుంటే మరొక సెట్ వస్తుంది, అట్లాగే వై జెడ్ని తీసుకున్నట్లయితే మరొక సెట్ వస్తుంది. అంటే 2 ఎలిమెంట్స్తో మరికొన్ని సెట్స్ రాసాం, అవి 3 వచ్చాయి. తర్వాత 3 ఎలిమెంట్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే మరొక సెట్ వస్తుంది. అంటే ఎక్స్ వై జెడ్, దీన్నే మనం ఏ అని కూడా రాసేసేయచ్చు. ఇప్పుడు కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 అంటే సబ్సెట్స్ నెంబర్ సరిపోయింది కదా. ఇలా మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అట్లాగే సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సబ్సెట్ బి. ఆల్రెడీ మనం సబ్సెట్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరిగింది కదా. ఏ సబ్సెట్ బి మీన్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి బిలో ఉన్నట్లయితే ఏ సబ్సెట్ బి అంటాం కదా. అంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మనం వెన్ డయాగ్రామ్ సెట్స్ని సర్కిల్స్లో కానీ లేకపోతే ఎలిప్టికల్ షేప్లో కానీ మనం డ్రా చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక యూనివర్సల్ సెట్ని రెక్టాంగులర్ షేప్లో డ్రా చేస్తాం. అంటే ఇది యూ ఆర్ మ్యూ, వాట్ ఆర్ ఇట్ మే బి. అంటే యూనివర్సల్ సెట్ని యూతో కానీ మ్యూతో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ బి అనే 2 సెట్స్ని డ్రా చేయాలి, సర్క్యులర్ షేప్లో డ్రా చేస్తాం. ఇక్కడ మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉండాలి. అంటే ఏ యొక్క షేప్ అంతా కూడా మనకి బిలోకి వచ్చేటట్లు 2 సర్కిల్స్ని డ్రా చేయాలి. అంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, అంటే ఒక సర్కిల్లో మరొకటి ఉండేటట్లు 2 సర్కిల్స్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది స్మాలెస్ట్ సెట్ ఏది లార్జెస్ట్ సెట్ అంటే ఏలోనే బిలో ఉంటే బిలో అదనంగా ఉండొచ్చు. కాబట్టి ఏ అనేది స్మాలెస్ట్ సెట్ కాబట్టి ఈ లోపల ఉన్నది ఏ అవుతుంది, అలాగే ఇది బి అవుతుంది అనమాట. ఇది ఏ సబ్సెట్ బి యొక్క వెన్ డయాగ్రామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఫస్ట్ మనం ఏ యూనియన్ బిని డ్రా చేద్దాం. ఫస్ట్ ఒక యూనివర్సల్ సెట్ని డ్రా చేస్తాం. ఓకే, ఇది యూనివర్సల్ సెట్. ఇక్కడ మనకి 2 సెట్స్ ఉన్నాయి. ఇవి 2 మనకి ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే 2 సర్కిల్స్ డ్రా చేయాలి. ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయ్యేటట్లు 2 సర్కిల్స్ డ్రా చేయాలి. అంటే ఏ అనేది ఒక సర్కిల్, అట్లాగే బి అనేది ఒక సర్కిల్. అదే కనుక ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయినట్లయితే మనకి రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏముండవు, అప్పుడు ఇలా డ్రా చేస్తాం మనం. ఇవి ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాం మనం.
ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏలో ఉన్న ఎలిమెంట్స్ని బిలో ఉన్న ఎలిమెంట్స్ని క్లబ్ చేసి మొత్తం కలిపి రాసేస్తాం. కాబట్టి ఏ సర్కిల్లోని బి సర్కిల్లో ఉన్న భాగాలని మెర్జ్ చేసి మనం షేడ్ చేస్తాం. అంటే ఈ మొత్తాన్ని మనం షేడ్ చేస్తాం. ఇది మనకి ఏ యూనియన్ బి యొక్క వెన్ డయాగ్రామ్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక యూనివర్సల్ సెట్ని డ్రా చేయాలి. తర్వాత రెండు సర్కిల్స్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్లు ఏబి అనే రెండు సర్కిల్స్ని డ్రా చేసాం. ఇప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాం. మనం ఏ ఇంటర్సెక్షన్ బిని ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏలోని బిలోని ఉన్న కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటాం కదా. అంటే ఇక్కడ ఏ సర్కిల్కి బి సర్కిల్కి ఉన్న కామన్ పోర్షన్ మాత్రమే షేడ్ చేయాలి. ఆ కామన్ పోర్షన్ ఏంటి, ఇది కదా. అంటే ఈ పోర్షన్ మాత్రమే మనం షేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సేమ్ యాజ్ యూజువల్గా మనం ఒక యూనివర్సల్ సెట్ డ్రా చేస్తాం. ఓకే, ఇది యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏ మైనస్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి రెండు సర్కిల్స్ని ఓవర్లాప్ అయ్యేటట్లు రెండు సర్కిల్స్ డ్రా చేస్తాం. ఇది సెట్ ఏ అంటే సెట్ బి. ఇప్పుడు మనం ఏ మైనస్ బి సమ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకుంటాం. ఇక్కడ కూడా అదే చేయాలి. ఏలో బికి సంబంధించిన పోర్షన్ ఏమైనా ఉంటే దాన్ని వదిలేసి మిగిలిన ఏ పోర్షన్ మాత్రమే షేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే షేడింగ్లోకి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు మనం బి మైనస్ ఏ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇది యూనివర్సల్ సెట్. రెండు సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాం, ఏ బి. ఓకే, మనం బి మైనస్ ఏ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఏకి సంబంధించిన ఏమైనా ఎలిమెంట్స్ బిలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి బిలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకుంటాం. అంటే బిలో మిగిలిన పోర్షన్ మాత్రమే మనం అక్కడ షేడ్ చేయాలి. అంటే ఈ భాగాన్ని మాత్రమే మనం షేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇది మనకి వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి మైనస్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈక్వల్ టు 2 4 6 8, దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. అంటే ఫస్ట్ మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసి తర్వాత దాని కార్డినల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఏ మీన్స్ 1 2 3 4 5, అలాగే యూనియన్ ఉంది కదా, యూనియన్. బి మీన్స్ 2 4 6 8. ఇక్కడ సింబల్ యూనియన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, అన్ని ఎలిమెంట్స్ మనం కలిపేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం. అంటే 1 2 3 4 5 6 అని 8. దిస్ ఈజ్ ద ఏ యూనియన్ బి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. మనకి ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ వచ్చాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 7 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం కొన్ని లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ని, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 6 9 12 15 18 21, b equal to 4 8 12 16 20. Check whether a union b equal to b union a and a minus b equal to b minus a. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయాలంటే we have to find 4 sums. అంటే a union b, b union a, a minus b and b minus a. అంటే ఆ 4 చేసిన తర్వాత మాత్రమే మనం కన్క్లూజన్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఏ మీన్స్ సెట్ 3 6 9 12 15 18 21. ఇక్కడ సింబల్ యూనియన్ ఉంది కదా, యూనియన్. బి మీన్స్ 4 8 12 16 20. దిస్ ఈక్వల్ టు,
మనకి యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండు సెట్స్లోని ఎలిమెంట్స్ని కంబైన్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం కదా. అంటే 3, ఇక్కడ 4 ఉంది, 4 మళ్ళీ 6, 8, 9, 12, నెక్స్ట్ 15, 16, 18, 20, 21. ఇది మనకి ఏ యూనియన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ బి యూనియన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బి యూనియన్ ఏ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ మనం సెట్ బిని రాయాలి. అంటే 4, 8, 12, 16, 20 యూనియన్ ఏ మీన్స్ 3, 6, 9, 12, 15, 18 and 21. దిస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇక్కడ కూడా మనకి యూనియన్ ఉంది కాబట్టి అన్నీ కలిపేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం కదా. అంటే 3, 4, 6, 8, 9, 12, 15, 16, 18, 20, 21. ఓకే, అంటే ఫస్ట్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు, ఏ మీన్స్ 3, 6, 9, 12, 15, 18 and 21. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. బి మీన్స్ 4, 8, 12, 16, 20. ఇక్కడ మైనస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్లో మనం ఏం చేస్తాం, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ సెకండ్ సెట్లో ఉన్న సెట్లో ఫస్ట్ సెట్లో ఏమున్నాయి, 12 ఉంది కదా. ఈ 12ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి మనకి, 3, 6, 9, 15, 18 and 21. ఇది ఏ మైనస్ బి యొక్క ఆన్సర్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ బి మైనస్ ఏ చేసినట్లయితే, అంటే ఫస్ట్ మనం బి రాయాలి. బి ఏంటి, 4, 8, 12, 16, 20 మైనస్ ఏ మీన్స్ 3, 6, 9, 12, 15, 18 and 21. ఇప్పుడు బి మైనస్ ఏంటి, ఏం చేస్తాం, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్లో ఉంటే వాటిని మనం ఎలిమినేట్ చేస్తాం. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇందులో ఏమున్నాయి, మనకి 12 ఉంది. అంటే సెట్ ఆఫ్ ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 4, 8, 16, 20. ఇవి బి మైనస్ ఏలోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయమన్నాడు ఈ ఆన్సర్స్. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుందా లేదా, అలాగే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అవుతుందా లేదా. ఓకే, ఇక్కడ మనకి రిజల్ట్ ఫస్ట్ వన్ ఏమవుతుందంటే, ఈ రెండు ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ రాయొచ్చు. అలాగే సెకండ్ కన్క్లూజన్ మనకి ఈ రెండు ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ఆన్సర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని రాయొచ్చు అనమాట. కంపల్సరీ ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు x such that x is a even prime number and x such b equal to x such that x is a natural number, x less than 12, c equal to x such that x is a multiple of 4, x less than 12, d equal to x such that x is a factor of 12, then find. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము దీని మీద సరైన అవగాహన ఉండాలి. అట్లాగే ప్రైమ్ నెంబర్సు, అలాగే మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ వీటి గురించి మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయగలుగుతాం. దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం పార్ట్ 4లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడవచ్చు. ఓకే, ఫస్ట్ ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. వాటిని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇట్లా మార్చినందుకు కూడా ఈచ్ సెట్కి మనకి హాఫ్ మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్స్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే ఏ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి మనకి. అట్లీస్ట్ 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అయినా సరే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఆ ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది, అది 2 మాత్రమే. అంటే ఏ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు బి కన్వర్ట్ చేద్దాం సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 12. న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా,
అందులో మనకి 12 కంటే తక్కువగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11 అంటే లెస్ దాన్ 12 అన్నాడు కాబట్టి 11 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ x such that x is a multiple of 4x less than 12 అంటే 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్. నెక్స్ట్ అవన్నీ కూడా 12 కంటే తక్కువగా ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఫైనైట్ ఇన్ఫైనైట్ సెట్స్ అని మనకి 2 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి, ఇది కూడా మనకి 1 మార్క్ 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ ఫైనైట్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ నాట్ ఫైనైట్ అంటే మనం చెప్పలేకపోతే, ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా చెప్పలేనట్లయితే అది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్ సెట్ అంటే 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ అలా రాసుకుంటూ వెళ్తే ఎన్నైనా రాయొచ్చు కాబట్టి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇందులో మనం 12 లోపల ఉండే 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి, 4 8 నెక్స్ట్ 12 వస్తుంది కానీ 12 తీసుకోకూడదు, లెస్ దాన్ 12 అన్నాడు కాబట్టి అంటే 4 8 మాత్రమే వస్తాయి అనమాట సిలోకి. నెక్స్ట్ డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్, దీన్నే డివైజర్స్ అని కూడా అంటాం. డివైజర్స్ ఆఫ్ 12 అన్నా ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నా ఒకటే అవుతుంది. ఈ 12 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో అవన్నీ కూడా 12 ఫ్యాక్టర్స్ అవుతాయి. మనం 1 టేబుల్లో ప్రతి నెంబర్ వస్తుంది కదా, అట్లాగే 2 టేబుల్లో 12 వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. తర్వాత 7 8 9 10 టేబుల్లో 12 రాదు, మీకు 12 టేబుల్లో వస్తుంది. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇట్లా మార్చినందుకు మనకి కొన్ని మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఈచ్ వన్కి ½ మార్క్ అలాట్ చేసిన ఇక్కడికి 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మీన్స్ సెట్ 2 యూనియన్, బి మీన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అన్నీ జాయిన్ చేసి మనం చిన్న నుంచి పెద్దకి రాసేస్తాం కదా. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే మళ్ళీ మనకి సెట్ బీనే వచ్చింది. ఒకవేళ ఏమైనా వాట్ డూ యూ నోటీస్ అని అడిగితే మనం ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ బి మీన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 intersection C means 4 8 అంటే మనం ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 4 8 మాత్రమే కామన్గా ఉంది కదా, అంటే 4 8. ఇక్కడ మనం వాట్ డూ యూ నోటీస్ అని అడిగినట్లయితే బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సి అని రాయొచ్చు, మళ్ళీ సి అనే సెట్టే వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ సి మైనస్ డి అంటే సి మైనస్ డి ఈక్వల్ టు సి మీన్స్ 4 8 మైనస్ డి మీన్స్ 1 2 3 4 6 12. ఇలా మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ మనకి 4 ఉంది కదా, 4ని ఎలిమినేట్ చేసి ఫస్ట్ సెట్లో మిగిలిన వాటిని మాత్రమే రాయాలి మనం. అంటే ఇంక ఫస్ట్ సెట్లో మిగిలింది ఏముంది, 8 మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ ఏ మైనస్ డి. ఏ మైనస్ డి ఈక్వల్ టు ఏ మీన్స్ సెట్ 2 మైనస్ డి మీన్స్ 1 2 3 4 6 12. మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్ ఏదైనా ఫస్ట్ సెట్లో ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. 2 ఉంది కదా, 2ని ఎలిమినేట్ చేస్తాం. ఇంక ఫస్ట్ సెట్లో ఏం మిగిలిలేదు, ఏమొచ్చింది, నల్ సెట్ వచ్చింది అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇవి సెట్ బిల్డర్ ఫామ్స్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అట్లా మార్చినందుకు కూడా మనకి ఈచ్ సెట్కి ½ మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన సెట్స్ని
మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి. మనకి ఎక్కడి వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలో ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అట్లాంటి రాసేటప్పుడు మనం ఏం చేయాలి? న్యాచురల్ నెంబర్స్ 1 దగ్గర స్టార్ట్ అవుతాయి కదా, 1 2 3 4 5 అట్లీస్ట్ ఒక 5 ఎలిమెంట్స్ రాసి తర్వాత మనకి కనీసం 3 డాట్స్ పెట్టడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే ఇది ఇన్ఫైనైట్ సెట్, న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి కాబట్టి మనం ప్రతి దాంట్లోని అంటే వీటిని మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇన్ఫైనైట్ సెట్లో రాయాలి. అట్లాగే మనం ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఈ డాట్స్ పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ అది ఇన్ఫైనైట్ సెట్ అయినట్లయితే. అట్లాగే బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. దాని అర్థం ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ కూడా మనకి ఇన్ఫైనైట్గా ఉంటాయి కదా, కాబట్టి ఒక 5 ఎలిమెంట్స్ రాసి డాట్స్ పెట్టండి. 2 4 6 8 10 ఇది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఒక 3 డాట్స్ ఉంచండి. అట్లాగే నెక్స్ట్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఆడ్ నెంబర్స్, ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్టే కదా. ఆడ్ నెంబర్స్ రాయండి ఒక 5 1 3 5 7 9 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఒక కనీసం 3 డాట్స్ ఉంచడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది కదా, ఒక 5 ప్రైమ్ నెంబర్స్ అయినా రాయండి. 2 3 5 7 11 అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న సెట్స్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం అడిగిన సెట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ మీన్స్ 1 2 3 4 5 and so on. Union B means 2 4 6 8 10 and so on. Equal to అంటే ఏ యూనియన్ బి అంటే ఏం చేస్తాం? రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని మిక్స్ చేసి అసైన్ గార్డ్లో రాసేస్తాం. అంటే ఇంకా న్యాచురల్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. అంటే మిగిలినవన్నీ కూడా రాసినట్లే, మనం అండ్ సో ఆన్ పెట్టాం కదా. అట్లాగే సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ మీన్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్. సి మీన్స్ 1 3 5 7 9 అండ్ సో ఆన్. మనం ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. న్యాచురల్ నెంబర్స్లోని ఆడ్ నెంబర్స్లోని కామన్గా ఏముంటాయి? ఆడ్ నెంబర్సే ఉంటాయి కదా, కాబట్టి ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 అండ్ సో ఆన్ ఇట్లా ఉంచేసినట్లయితే మనకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే వీటిలో కూడా మనకి ఈ 7 9 ఉంటాయి అండ్ ఇన్ఫైనైట్ సెట్ కదా, అవి కూడా ఉన్నట్లే. నెక్స్ట్ థర్డ్ వన్ బి ఇంటర్సెక్షన్ సి. బి మీన్స్ 2 4 6 8 10 and so on. Intersection C means 1 3 5 7 9 and so on. Equal to అంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్ అప్పుడు రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఇందులోని మనకు కామన్గా ఉన్న ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండదు కదా. ఈవెన్ నెంబర్స్ ఏవి ఆడ్ నెంబర్స్లో ఉండవు, ఆడ్ నెంబర్స్ ఏవి ఈవెన్ నెంబర్స్లో ఉండవు. కాబట్టి నల్ సెట్ వస్తుంది. ఇలా ఖాళీ బ్రాకెట్ అయినా రాయొచ్చు, లేకపోతే పై సింబల్ అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు బి మీన్స్ మనకి 2 4 6 8 10 and so on. Intersection D means 2 3 5 7 11 and so on. Equal to మనకి ఇంటర్సెక్షన్ ఉంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇవేమో ఈవెన్ నెంబర్స్, ఇవి ప్రైమ్ నెంబర్స్. మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉండే ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. ఇంకే నెంబరు మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు కదా, కాబట్టి ఓన్లీ 1 సెట్. ఇక్కడ ఎక్సెట్రా అని పెట్టకూడదు, ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. అంటే ఈవెన్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి కామన్గా ఓన్లీ 2 అనే ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి 2 అనే సెట్ మాత్రమే రాయాలన్నమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా మనం రాసినట్లయితేనే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు
2 3 5 6, B equal to 1 3 5 7 and C equal to 2 3 5 7. Then verify whether A union B intersection C equal to A union B intersection A union C. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్లో లేకపోయినప్పటికీ ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ని బేస్ చేసి సాల్వ్ చేయగలం కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇట్లాంటివి అడిగినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇక్కడ ఓన్లీ 2 2 సెట్ని యూనియన్ చేయగలము, అట్లాగే ఇంటర్సెక్షన్ చేయగలము, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగలము. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నాయి సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేయొచ్చు కదా. బి మీన్స్ 1 3 5 7. ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్. సి మీన్స్ 2 3 5 7. దిస్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ ఏ యూనియన్ బి చేయండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు అంటే ఏ మీన్స్ 2 3 5 6. ఇక్కడ యూనియన్ ఉంది కదా, యూనియన్. బి మీన్స్ 1 3 5 7. యూనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపేసి చిన్న నుంచి పెద్దకి రాస్తాం కదా. అంటే 1 2 3 5 6 7. అలాగే నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది అంటే ఏ యూనియన్ సి చేద్దాం. ఏ యూనియన్ సి ఈక్వల్ టు ఏ మీన్స్ 2 3 5 6 యూనియన్ సి మీన్స్ 2 3 5 7. యూనియన్ అంటే అన్ని మిక్స్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేయాలి కదా. అంటే 2 3 5 6 7. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం ఈ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ వన్ ఏంటి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే తెలుసు కదా సెట్. ఏ మీన్స్ 2 3 5 6 2 3 5 6. తర్వాత సింబల్ ఏముంది, యూనియన్ ఉంది. యూనియన్ సెట్ ఆఫ్ ఈ బి ఇంటర్సెక్షన్ సిని ఆల్రెడీ మనం సాల్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. దాని ఆన్సర్ని ఇక్కడ రాసుకుంటాం. అంటే 3 5 7. ఇక్కడ మధ్యలో సింబల్ ఏముంది, యూనియన్. అంటే మిక్స్ చేసి రాసేయాలి కదా. అంటే 2 3 5 6 7. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఆర్హెచ్ఎస్లో ఏముంది మనకి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి ఉంది. మనకి ఏ యూనియన్ బిని ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దాని రిజల్ట్ రాసుకుంటాం ఇక్కడ. అంటే 1 2 3 5 6 7. తర్వాత సింబల్ ఏముంది, ఇంటర్సెక్షన్. తర్వాత ఏ యూనియన్ సిని కూడా ఇక్కడ సాల్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దాని రిజల్ట్ రాసుకుంటాం 2 3 5 6 7. ఇప్పుడు రెండు సెట్స్కి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కదా. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ 2 ఉంది, 3 ఉంది, 5 6 7. ఇప్పుడు చూడండి, రిజల్ట్లో రెండు ఆన్సర్ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇట్లాంటివి మనకి ఏ మైనస్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడతో మనం సెట్స్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఈ రెండు పార్ట్స్ అంటే ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ రెండు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు 12 to 15 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.